ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పరిగి మండలం ఎర్రగుంట గ్రామంలో 76వ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మండల ఎంఈఓలు మరియు హెడ్ మాస్టర్ టీడీపీ మండల కన్వీనర్ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో దేశ నాయకులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండా ఎగురవేశారు. అలాగే స్కూల్ పిల్లల డాన్స్ ప్రోగ్రాం, గ్రామ ప్రజలందరినీ ఆకట్టుకునే విధంగా చిన్నపిల్లల సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రేడ్ 1 ఎంఈఓ లక్ష్మీదేవి, గ్రేడ్ 2 ఎంఈఓ శ్రేష్ఠచలం, స్కూల్ చైర్మన్ నవిత, వైస్ చైర్మన్ మౌనిక, హెడ్ మాస్టర్ టీడీపీ మండల కన్వీనర్ గోవిందరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సూర్యనారాయణ, మిట్టపల్లి నాగరాజు, బోరెడ్డిపల్లి మహేష్, తలారి చిన్న నరసయ్య, టీడీపీ పంచాయతీ అధ్యక్షులు నాగరాజు, సొంటి నరసింహమూర్తి, ఎస్సీ మహిళా అధ్యక్షురాలు వెంకటలక్ష్మి, వెంకటరెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ నాగభూషణ్, రాజు, జనసేన పార్టీ విజయ్, ఉపాధ్యాయులు, ప్రాథమిక పాఠశాల పిల్లలు, స్కూల్ కమిటీ మెంబర్స్, కూటమి నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి ఈ గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి ఈ ఎర్రగుంట పాఠశాలకి విచ్చేసినటువంటి నా క్లాస్మేట్, ఇద్దరు కూడా మంచి మిత్రుడు, ఇప్పటికీ కూడా కలుసుకుంటుంటాం. మరి పాఠశాల కమిటీ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్, తర్వాత గ్రామస్తులు అందరికీ కూడా నమస్కారం. విద్యార్థులకు శుభాశిస్సులు. 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు అందరికీ కూడా. ఇందాక మేడం గారు చెప్పారు, మరి రిపబ్లిక్ డే అంటే ఏమి, ఇటువంటివన్నీ కూడా చెప్పారు. నిజంగా ఈరోజు మనం ఇంత గ్రాండ్గా గొప్పగా ఈ గణతంత్ర దినోత్సవాలు జరుపుకుంటామంటే దాని వెనుక అనేక మంది కృషి చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళందరూ ఎంతో కృషి చేసి మనకు స్వాతంత్రాన్ని సంపాదించారు. అలాగే జనవరి 26 అంటే వాస్తవానికి జనవరి 1930లోనే 1930లోనే జనవరి 26వ తారీఖున, అప్పటికి ఇంకా మనకి స్వతంత్రం రాలేదు. అప్పటికే పూర్ణ స్వరాజ్యమైనటువంటి ఒక నినాదంతో మొత్తం దేశమంతా కూడా జాతీయ కాంగ్రెస్ వాళ్ళు పూర్ణ స్వరాజ్యాన్ని పాటించాలని ఆ డేట్ డిసైడ్ చేశారు, జనవరి 26 తారీఖు. అయితే అప్పటికి ఇంకా స్వతంత్రం రాలేదు కాబట్టి రాజ్యాంగం అంతా రచించిన తర్వాత ఆ డేట్ గుర్తుపెట్టుకునే విధంగా జనవరి 26 తారీఖున దాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. సో ఆ విధంగా జనవరి 26 అనేటువంటిది రాజ్యాంగ దినోత్సవంగా మనకి ఏర్పాటైంది. అంతేకాకుండా 26 తారీఖు రాజ్యాంగ పరిషత్ అనేటువంటి ఎన్నికలు జరిగినాయి. రాజ్యాంగ పరిషత్ ఏర్పాటైంది. అందులో అనేక మంది నిష్ణాతులు, గొప్ప వాళ్ళందరూ కూడా దానికి సెలెక్ట్ అయ్యారు. దాదాపుగా దేశవ్యాప్తంగా సెలెక్ట్ అయ్యి, అయితే ఈ రాజ్యాంగాన్ని నిర్మించేటువంటి బాధ్యతని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేతిలో పెట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేకమైనటువంటి ప్రపంచంలోని అనేక రాజ్యాంగాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి మన భారతదేశానికి సరిపోయేటువంటి అనేకమైన అంశాలన్నీ కూడా క్రోడీకరణ చేసి అందులో పొందుపరిచింది. దాంట్లో మొత్తము 200 లక్షల సరుకులందరూ సంతకాలు పెట్టడంతో జనవరి 26వ తారీఖున దాన్ని అమలులోకి తీసుకోవడం. అవి తగ్గిపోవడము, తర్వాత ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి పెరగడము, పిల్లల చదువుల కోసము లేదా పనులు చేసుకోవడం కోసము అందరూ కూడాను వేరే ప్రాంతాలకు వెళ్ళి ఉండడము, ఇలాంటివన్నీ కలిపి మనకు వ్యక్తిగత కుటుంబాలు ఎక్కువైపోయినాయి. మరి అట్లా కుటుంబాల్లో అమ్మ నాన్న ఇద్దరు ఉద్యోగాలు చేసే వాళ్ళు, ఇద్దరు పనులు పోయే వాళ్ళు ఉన్నారు కదా. నాకు తెలిసి మన పరిగి మండలంలో లేడీస్ కూడాను అందరూ కూడాను గార్మెంట్స్ కూడా ఇవన్నీ చేస్తున్నారు. అంటే ఒక్కరే కాకుండా ఇద్దరు కూడా సంపాదిస్తేనే మనకు ఫ్యామిలీస్ బాగా నడుస్తాయి, మన కుటుంబాలు బాగుంటాయి అనే దీనికి వచ్చినారు అందరూ. మరి అట్లాంటప్పుడు మనకు వచ్చే ఆదాయం ఎంత, ఆ ఆదాయంలో ఏమేమి చేయాలా మనము అని ఒక బడ్జెట్ వేసుకుంటాం కదా, ఎవరు ఏం చేయాలా ఏమనేది. అలాగే మన పాఠశాల ఉంది. అన్న గారికి, ఇక్కడ ఎంఈఓ సార్ గారికి, మేడం గారికి, టీడీపీ నాయకులకు అందరికీ 76వ గణతంత్ర దినోత్సవంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలకు, పాత్రికేయులకు, అందరికీ, నా తోటి విద్యార్థులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. గౌరవనీయులైన మన ఎంఈఓ గారికి, గౌరవనీయులైన మా జెడ్పీటీసీ సూర్యనారాయణ గారికి, సర్పంచ్ నాగరాజులకు, ఎర్రగొండ గ్రామ ప్రజలకు ఉదయపూర్వక నమస్కారాలు.
ఈరోజు ఈ ఎర్రగొండలో బాగా ఈ కార్యక్రమంలో పుస్తకాలు ఇచ్చే కార్యక్రమంలో బాగా ఈ నరసింహమూర్తి అయినా కొంచెం ఇక ప్రతి ఒక్క స్కూల్లో కూడా ప్రతి ఒక్క డోనర్ ఇచ్చిస్తే మనకి కూడా బాగుంటుంది. స్కూల్ కూడా సక్రమంగా మీరు గవర్నమెంట్ స్కూల్ కూడా బాగా ఇప్పుడు ఎర్రగొండ స్కూల్లో కానీ నేతపల్లి కానీ స్కూళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి ఎక్కువ మంది పిల్లలు పంపిస్తున్నారు. దయచేసి అట్లా గవర్నమెంట్ స్కూల్కి పంపించేది బాగా విద్య కూడా బాగా చెప్తున్నారు. ముందు మాది కాకుండా ఇప్పుడు కూడా మన గవర్నమెంట్ కూడా 5వ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒకే స్కూల్ చేస్తారంట. అది దాని గురించి మన ఎంఈఓ గారు చెప్తున్నారు. అది త్వరలో అది కూడా జరుగుతుందట మేము కోరుకుంటున్నాం.